ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అందరూ ట్రావెలింగ్ చేస్తున్నారు. లింక్డ్ఇన్ ఓపెన్ చేస్తే అందరూ సక్సెస్ అవుతున్నారు. వాట్సాప్ చూస్తే అందరూ హ్యాపీగా కనిపిస్తున్నారు. మరి నువ్వేంటి? నీ లైఫ్ చాలా స్లోగా సాగుతుందని నీకు అనిపిస్తుందా? దీన్నే ఫోమో అంటారు, అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. సింపుల్గా చెప్పాలంటే అందరికీ జరుగుతున్న మంచి విషయాలు నాకెందుకు జరగడం లేదు అనే ఒక రకమైన ఫీలింగ్. ఇదేమి జెలస్ కాదు, కానీ ఇతరులతో మనం పోల్చుకోవడం వల్ల వచ్చే సైలెంట్ యాంగ్జైటీ. మన బ్రెయిన్ ఎప్పుడు ఇతరులతో కంపేర్ చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియా రాకముందు మనం కేవలం మన చుట్టూ ఉన్న వాళ్ళతోనే కంపేర్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ప్రపంచం మొత్తంతో మనల్ని మనం పోల్చుకుంటున్నాం. అందుకే నువ్వు నీ లైఫ్ని కాదు, నీ ప్రశాంతతను కోల్పోతున్నావు. ఫోమో ఎందుకు డేంజరస్ అంటే ఇది నిన్ను అన్నింటి వెనక పరిగెత్తేలా చేస్తుంది, కానీ దేన్ని ఎంజాయ్ చేయనివ్వదు. నువ్వు పక్కవాడి లైఫ్ హైలైట్స్ చూస్తూ బిజీగా ఉండటం వల్ల నీ దగ్గర ఉన్న ప్రజెంట్ మూమెంట్ను నువ్వు మిస్ అవుతున్నావు. నువ్వు సోషల్ మీడియాలో చూస్తున్నది వాళ్ళ అసలైన లైఫ్ కాదు, కేవలం వాళ్ళు ఎడిట్ చేసిన వెర్షన్ మాత్రమే. ప్రతి పెర్ఫెక్ట్ పోస్ట్ వెనక కూడా చాలా ఒత్తిడి, భయం, ఇన్సెక్యూరిటీ ఉంటాయి. కానీ నువ్వేం చేస్తున్నావు? నీ అసలు జీవితాన్ని వాళ్ళు ఎడిట్ చేసిన జీవితంతో కంపేర్ చేస్తున్నావు. నిన్ను నువ్వు ఒక్క ప్రశ్న అడుగు, నిజంగా నాకు ఇది కావాలా, లేక అందరూ చేస్తున్నారు కాబట్టి నేను వెనక పడిపోకూడదని చేస్తున్నానా? ఈ చిన్న డిఫరెన్స్ అర్థమైతే నీ మీద ఫోమో ప్రభావం తగ్గుతుంది. అయితే మరి ఏం చేయాలంటావా? నీ బ్రెయిన్ని ఇప్పుడు రీసెట్ చేయి. సోషల్ మీడియా వాడకానికి ఒక టైం లిమిట్ పెట్టుకో. రోజు ఏదైనా ఒకటి కొత్తగా క్రియేట్ చేయి. కేవలం ఇతరులది చూడటం మాత్రమే కాకుండా నీ దగ్గర ఆల్రెడీ ఉన్న మంచి విషయాల గురించి ఆలోచించి గ్రాటిట్యూడ్గా ఉండు. గుర్తుంచుకో, నువ్వు ఎవరికంటే వెనకబడి లేవు. నీ ప్రయాణం వేరు, వాళ్ళ ప్రయాణం వేరు. లైఫ్ అనేది రేస్ కాదు, అది నీ సొంత ప్రయాణం.